ఏమయ్యా దేవుడా, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? దిక్కుమాలింది నిన్ను నమ్ముకుంటే నువ్వు ఆ ఓటర్లతో కలిసి నన్ను ముంచేశావు కదయ్యా. ఈ చేతులతో రాగం లాగానయ్యా, నీ చేతులతో. ఏమిటండి చేతులు కాలినట్టు ఏడుస్తున్నారు? ఏ ఆకులు పట్టుకోవాలో తేలికలేవయ్యా. దేవుడా, పాలాభిషేకం లేదు, తేనాభిషేకం లేదు. నీ గురించి మళ్ళా ఇంకో పైసా ఖర్చు పెడితే అప్పుడు అడుగు. తిట్టినందుకు తెలుసా, దెబ్బ మీద దెబ్బ. దేవుడు 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 దేవుడు. ఏమిటి స్వామి నీ లీల? లేలేమిటయ్యా వాడి గోల? నేను ఓటు వెయ్యకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి? ఖర్చు పెట్టి అభిషేకాలు గట్రా చేయించాడు కదా స్వామి. ఆ గట్రా అవతల వాడు కూడా చేయించాడు కదయ్యా. అయినా ఇద్దరినీ గెలిపిస్తే ఒకే సీట్లో ఎలా కూర్చుంటారు సాంబయ్య? నిజమే కదా మరి. గెలిస్తే ఇది చేయిస్తాను అది చేయిస్తాను అని వాడిని ఎవడు మొక్కుకోమన్నాడు? ఇందుకా గుడి గట్టించింది? కాదండి. మరెందుకు చెప్పండి. ప్రతిరోజు గుడికొచ్చి నేనెందుకు చెడిపోయాను, ఇతరులను ఎందుకు చెడగొట్టాను, ఇక చెడిపోకుండా ఉండడానికి మార్గం ఏమిటి అని ఆత్మవిమర్శ చేసుకోవడానికి. మరి చేసుకోవడం లేదండి? చేసుకుంటున్నారో లేదో నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఎదటి వాడికి ఎలా ఎసరు పెట్టాలి, గోతులు ఎలా తవ్వాలి, అందులో బాగుపడ్డవాడిని ఎలా తొయ్యాలా అని నానా విధోపనాగాలు పనటానికి ఇదొక పదిలమైన చోటుగా వాడుకుంటున్నారు స్వామి వీళ్ళు. ఆగు సాంబయ్య, ఎదుటివాడి తప్పును ఒక వేలుతో చూపించేటప్పుడు నీ వైపు 3 వేళ్లు చూపిస్తున్నాయి, గమనించావా? ఇది ఎదటివాడి తప్పు, ఈ 3 వేళ్ళు నా తప్పులు. స్వామి, ఈ వేలు పైకి చూపిస్తోంది, ఇది ఇది మీ తప్ప స్వామి? కాదయ్యా, అందరి తప్పులు తెలుసుకోవడానికి పైన సర్వాంతర్యామినైన నేనున్నాను అని చెప్పడానికి గుర్తు బొటనవరేలు. ఆహా, మొత్తానికి దేవుడు అనిపించారు స్వామి. అనిపించడం ఏమిటయ్యా, దేవుణ్ణి. మాయమైపోయారే ఏమిటో. స్వామివారు ఎప్పుడు కనిపిస్తారో ఎప్పుడు కనుమరుగైపోతారో వారికే తెలియాలి. సాంబయ్య, అరేరే, ఏమిటి స్వామి తమరు ఉన్నట్టుండి? ఏమీ లేదు సాంబయ్య. ఒక ఎర్రచీమ ఉయ్యాలలో నిద్రపోతున్న పసిబిడ్డను కుట్టనా మాననా అని ఆలోచిస్తుంటే వెళ్లి మందలించి కొట్టొద్దని చెప్పి దాన్ని ఒక పంచదార డబ్బాలో వదిలి మరీ వచ్చాను. మంచి పని చేశారు స్వామి. పాపం పసిబిడ్డ కదా. కానీ స్వామి, తమరు నా బిడ్డ గురించే పట్టించుకోవటం లేదు. దేనికైనా కాలం కలిసి రావాలి సాంబయ్య. కాలం కలిసి రావాలి, కాలం కలిసి రావాలని మేమనొచ్చు గాని తమరనొచ్చా స్వామి? టైం అనేది నీకైనా నాకైనా ఒకటేనయ్యా సాంబయ్య. కాలం యొక్క ప్రభావం తెలుసుకోవాలంటే నా కథ విను. పూర్వం ఒకప్పుడు, ఎప్పుడు? బాణాసురుడు దగ్గర నేను బంట్రోతుగా చేరక మునుపు, డేట్స్ తో సహా ఎక్కడ చెప్పనయ్యా? చెప్పండి. ఓ రోజు నేను కైలాసంలో ఉండగా శనిగాడొచ్చి, పరమేశ్వర ఈ వేళ నిన్ను పట్టుకుంటాను అన్నాడు. నీ మొహం నువ్వేమిటి, నన్ను పట్టుకోవడం ఏమిటి అన్నాను. కాదు, పట్టుకు తీరతాను అన్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పి వాడికి అంటబడకుండా ఓ చెట్టు త్వరలో దూరాను. మర్నాడు ఉదయమే నేను చిరునవ్వుతో బయటకు వస్తుండగా శనిగాడు వెర్రినవ్వు నవ్వుతూ నాకెదురుగా నిలబడ్డాడు. ఎందుకురా నవ్వు అన్నాను. నేను గెలిచాను కదా అన్నాడు. నీ మొహం నువ్వు గెలవడం ఏమిటి అన్నాను. ఓయ్ వెర్రి శంకరా, కైలాసంలో ఉండవలసిన నువ్వు చెట్టు త్వరలో ఉన్నావు అంటే అది నా మహత్యమే కదా అన్నాడు. ఒప్పేసుకుని, ఓర్ని అసాధ్యం గోలా, నువ్వు శనిగాడువు కాదు, శనేశ్వరుడివి, పోపమ్మన్నాను. ఇది నా బ్యాడ్ టైం అవునంటావా కాదంటావా? ఏమో స్వామి, ఏది నమ్మలేకపోతున్నా. అది నమ్మడానికి కూడా నీకో టైం రావాలి.